సింగర్ సునీతమ్మకి మరి తెలుగు ఆంధ్ర ప్రజలంతా కూడా ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నారు. ఎందుకంటే ఆవిడ ధైర్యం చేసి, సాహసం చేసి, పిల్లల్ని కన్విన్స్ చేసి మరొక అతన్ని అంటే అంతకుముందు తమ భర్తతో తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన ఆ సంబంధం ఫెయిల్ అయ్యి చాలా ఇబ్బందులు పడి మొత్తానికి ఎలాగలాగా ఒక సింగర్‌గా నిలదొక్కుకున్న ఆమె జీవితానికి ఆసరాగా మరొక కులానికి చెందిన వ్యక్తిని వచ్చి బాగా డబ్బున్న వ్యక్తి వచ్చి ఆమెని చేపట్టుకొని నడిపించడానికి సిద్ధపడినప్పుడు ఆమె ఇష్టపడి వివాహం జరుపుకుంది. వాళ్ళ ఫ్యామిలీ చక్కగా నడుస్తుందని బోగట్టా వచ్చేటప్పటికి ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది యువతులు అంటే డైవర్స్ అయిన వాళ్ళు, కొంతమంది పెళ్లి కాక రకరకాల ఇబ్బందులతో ఉన్నవాళ్ళు 40-55 వరకు 60 వరకు కూడా ఉన్న వాళ్ళు రెండో సంబంధం కోసం వాళ్ళు వెతుకులాడుతూ ఉంటే వాళ్ళకి మొదటి సంబంధానికి వచ్చే సంబంధాల కన్నా చాలా బెటర్ సంబంధాలు వస్తున్నాయి. అందులో వీళ్ళు కూడా ఈ ఆడవాళ్ళు కూడా చాలా చూసీగా ఉన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీసు, పెన్షనబుల్ ఎంప్లాయీసు, ఆస్తి ఉన్న ఎంప్లాయీసు, తర్వాత పిల్లలు పెద్ద అయిపోయి ఆస్తి మీదకి రాని వాళ్ళని ఇలా చూసుకొని చాలా సెలెక్టివ్గా చేసుకుంటున్నారు. మరి ఇది ఒక మంచి పరిణామమే కదా. ఒంటరి జీవితం ఎంతకాలం గడుపుతారు? మరి అందరూ కూడా చాలామంది నేను గమనించాను. దే ఆర్ వెరీ హ్యాపీ. వెరీ హ్యాపీ. కాబట్టి వెనకాడకండి. చక్కగా అన్ని ముందు వెనక చూసుకొని వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏదో వాళ్ళ స్థాయికి తగ్గ సంబంధం చేస్తారు. కానీ ఇప్పుడు మీకు ప్రయత్నిస్తే పోయేదేం లేదు. మంచిది వస్తే ఉంటారు, లేకుంటే హాయిగా మీ ఒంటరిగా ఉంటారు. సరేనా? మరి ఈ ప్రయత్నాలు నేటి నుంచి మొదలుపెట్టండి. చాలా 90% సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళంతా కూడా సునీత అక్క, మన సింగర్ సునీత అక్క మార్గంలో ప్రయాణించడానికి మీ అందరూ ఒకసారి ఆమెకి బాగుండాలి, వాళ్ళ కాపురం చల్లగా ఉండాలని మీరంతా మనస్ఫూర్తిగా కోరుకోండి. సీ యూ ఎన్ రామ్దేవ్ సీనియర్ జర్నలిస్ట్, గుడిగంటల టీవీ 9. బాయ్.